మా తమ్ముడు సత్తి ఇవాళ నల్లమల అడవులకు పోయి అవ్వల దర్జా వార్త తెస్తా అన్నాడు. లైన్ కలుపుండ్రే సత్తికి. ఇనబడుతుంది. సాఫిట్లక్క నేను తయారున్నా. గదేంది సత్తి జోర్దార్గా బూట్లేసినావు, చుట్టూ చూస్తేనేమో అడిగి కనబడుతుంది. ఏడున్నావు, ఏడ తిరుగుతున్నావు? మహబూబ్ నగర్ లో సలేశ్వరం గుడి కాడికి పోతున్నాము. అయితే ఇంకా జరంతా లోపలికి పోయి చూసినట్టు అయితే జాతర కాడ నుంచా? సరే చెప్పు, ఏం వార్త తెచ్చినావో? సాఫిట్లక్క మనం అదే విధంగా ఇక్కడ చూసినట్టయితే ఏహే ఎంతసేపు చూస్తావు సత్తి? నాకు చూడబుద్ధి అయితే లేదు. జల్దీ చెప్పేంటిదో? ఆగక్క గిట్లనే అనాలే ఇలేకరా అంటే వచ్చినా కూడా జల్దీ చెప్పొద్దు. ఎవరు చెప్పింది నీకు? ఎవరు చెప్పుడు ఏంటక్క గిట్లనే అనారా అబద్ధాలు అరకు. సరేతి నేను అబద్ధాలు ఆడుతున్నా కానీ నువ్వు నిజాలేందో చెప్పు. గట్లా చెప్పు. అయితే ఇక్కడ నిజం చెప్పాలంటే భక్తజన సండ్రో నాకు అననికి వస్తలేదు. అందరు మంది గుంపులుగా వస్తున్నారు. మళ్ళీ మీరికెళ్ళి నీళ్ళు అట్లనే వాడుతున్నా కూడా ఎర్ర చేపలు ఎక్కినట్టు ఎక్కుకుంటా పోతున్నారు. అరే నువ్వు అందరి లెక్క వార్తలు చెప్పకు. నువ్వు చెప్తే ముచ్చట చెప్పినట్టు ఉండాలి వార్త. అట్లా చెప్పాలనా? అయితే చూడిగా ఇగో మహబూబ్ నగర్ జిల్లాలో నల్లమల అడవి ఉన్నది కదా, అట్లా 4-5 కిలోమీటర్లు లోపలికి నడుచుకుంటూ పోవాలి. గంట ఉంటుంది లింగమయ్య గుడి. ఇక అయితే మొత్తం నడుచుకుంటూ పోయేటాక అలా గుట్టల మీదకెళ్ళి పుట్టల మీదకెళ్ళి బండల మీదకెళ్ళి పోతుంటే దమ్మొస్తుంది, మస్తు ఆయాసం అవుతుంది. అవును నిజమే సత్తి, అంత అడవే ఉన్నది. నేను ఎప్పుడన్నా అబద్ధం చెప్పినానా? ఇగో కొంతమంది కార్లలో వచ్చిర్రు, అవి గుట్టలు ఎక్కాయి కదా, ఆనే కింద నూకొచ్చిర్రు. కార్లో చూస్తుంటే అయితే మస్తు జోకొచ్చి నాకు. అరే సత్తి నీ కైత్కాలు గాని గుట్టల మీదకి లొందలకు కాళ్ళు ఎట్లా నడుస్తాయి మరి? ఇగో ఇక్కడ లింగమాయి ఉన్నాడు కదా, అయితే గుట్ట మీదకెళ్ళి దుంకెళ్ళి ఇలా తానం చేసి వచ్చి దేవుని దగ్గర ఇట్లా మొక్కాలి. అవును గాని మరి నువ్వు స్పెషల్ దర్శనంలో పోయినవా, మందిలో కలిసిపోయినవా? పెద్ద పెద్దలు ఎవరైనా నచ్చిండ్రా? పెసలేరు గిసలేరు సావిత్రక్క, పెద్ద పెద్దోళ్ళు ఎవ్వరు రాలేరు. ఇగో కచ్చతో ఉన్నాడు అంటారు, కద్దరు బాటలు వేసుకున్న వాళ్ళు ఒక్కడు కూడా రాలేదు సావిత్రక్క. చుట్టుముట్టంతా అడవే ఉన్నది. గుట్ట మీదకెళ్ళి గారే వాటర్ పాలు అబ్బా ఎంత సింగారం కొడుతున్నది. అవును గాని మరి అక్కడ దేవుడు ఎట్లా తెలిసిండట? ఎవరైనా కనుక్కున్నావా? ఇగో గిలని చెప్పు మా తాగు. అక్క మీరు చెప్పుండి, గురికి వచ్చినందుకు ఎట్లా పేలు అవుతున్నారు? అర్జునుడు పాశుపతాస్త్రం కోసం ఇక్కడ శివుడిని తపస్చేయగా శివుడు ప్రత్యక్షమై అర్జునుడికి పాశుపతాస్త్రం ఇచ్చిరట. ఇక అందుకనే స్వామి ఇక్కడ సహజ సిద్ధంగా కొండ కోనల మధ్యలో వెలిసిండు. స్వామిని ఎవరు ప్రతిష్టాపించింది కాదు, స్వామి తనకు తానే స్వయంగా ఎంతో సహజ సిద్ధంగా వెలిసిండ్రు. మంచిగా ఉన్నది కథ. మరి సర్కారు వాళ్ళు సౌలతులు చేసిండ్రా భక్తుల కోసం? సాఫిట్రాక ఇక్కడ ఎవ్వరు సౌలతులు వాళ్ళే చూసుకోవాలంట. ఇది పులులు తిరిగేది అభయారి అన్నమాట. మరి గాడ ఎప్పుడెప్పుడు జరుగుతుందట జాతర? ఇగో అక్క ఎప్పటికీ అడవిలోకి రానియరంట. లింగమాయ జాతరకు 2 దినాలే రాణిస్తారంట. ఇక ఉట్టప్పుడు వచ్చినామనుకో ఆగమాయి కనబడకుండా పోతారంట. మరేమన్నా మంచి నీళ్లు తినేటి తాగేటి ఏమన్నా దొరుకుతున్నాయా? అక్క ఇలా జరాన్ని దుక్కునాలు కనబడుతున్నాయి, కానీ నీళ్ళ కాడ మస్తు కొట్లాట అవుతున్నది అక్క. ఎవ్వరికి క్యాన్లు ఆలే తెచ్చుకోవాలంట నీళ్లు. అరే దీన్ని డెవలప్ చేస్తే మంచి టూరిస్ట్ ప్లేస్ అయ్యేటట్టు కొడుతున్నది. మరి లోకల్ లీడర్లు ఎవరు దీన్ని పట్టించుకుంటలేరా? డెవలప్ అంటే కుండి పెట్టాలనా? మళ్ళా గుళ్ళెకు వాళ్ళకి టికెట్, గుండు కొట్టుకోనికి టికెట్, మళ్ళా కొబ్బరికాయ కొట్టడానికి టికెట్, ప్రసారం కూడా మళ్ళా. ఓ సాపిట్రాక ఇవన్నీ ఏముండయి ఈడ. అయ్యో గాలు గట్లెక్క పట్టే గుట్ట మీదకి కింద పడరా? గాళ్ళు ఎవరు చెప్పి తిన్నారు కానీ ఇగో గుట్ట లోపలికి తోలుకపోయి లింగమాయని చూపిస్తుందా. అయ్యో గుట్టంతా చీకటి కొడుతుంది. మళ్ళా చుట్టూ గుట్టలేనా పుట్టలేనా కరెంట్ లైన్ మీ తాత కూడా వేసిందా ఏమన్నా? జాతర జోలవాడి ఎంతెంత ఓడుతున్నావు నువ్వంతా. మళ్ళా చెప్తుంటే అర్థమైతలేదా సాఫిత్రక్క? ఈయన ముందే అబ్బాయి అంటే కరెంట్ లైన్ ఎట్టేస్తారు. సరే గాని లింగమయ్యకు నా పేరు మీద కూడా ఒక కొబ్బరికాయ కొట్టరా. కొట్టేస్తా గానీ మళ్ళా కొబ్బరి పచ్చలతో తొక్కు నూరి పెడతావా నాకు? చేసిస్తా గట్లనే గాని జర పైలం మరి.